హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఎగ్ కుర్మా పఫ్ అండి. ఎగ్ కుర్మా పఫ్ చేస్తున్నాను. దానికి ముందుగా కావాల్సింది గోధుమ ఆట, మైదా ఆట రెండు సరి సమానంగా తీసుకోవాలి. గోధుమ పిండి, మైదా పిండి రెండు తీసుకున్నాను. ముందుగా జల్లెడ పట్టుకొని దానిలో కావాల్సిన 2.5 స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. తగిన సరిపోయినమైన ఉప్పు వేసుకోవాలి. మరి ఎక్కువ ఉప్పు వద్దు, కరెక్ట్గా మనకు సరిపోయిన ఉప్పు. ఒక్క గుడ్డు వేసుకున్నాను, ఒక్క గుడ్డు సరిపోతుంది. ఒక్క చెంచాడు చక్కెర వేసుకోవాలండి, పంచదార అంతా వేసుకోవాలి. అది ఒక రుచి అనేది ఇస్తుంది. ఇప్పుడు కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. అంతా మొత్తంగా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మనం పిండి కలిపితే ఇట్లా ముద్దలాగా, మనం ముట్టిలో పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా రావాలి. అంతదాకా ముందుగా ఇది మొత్తం కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాతనే గోరువెచ్చ నీళ్ళు, చల్ల నీళ్ళు పోయొద్దు. ఎందుకంటే నేను డైరెక్ట్గా వేసినాను కాబట్టి చల్ల నీళ్ళు లేకుండా గోరువెచ్చ నీళ్ళతోనే ఇది కలుపుకోవాలి. పిండి ఈ ఆట ముందు మనం గోరువెచ్చ నీళ్ళతోనే కలుపుకోవాలి. అప్పుడు బిన్నె ఇది అవుతుంది, బాగా ఉప్పి వస్తుంది అన్నమాట. బాగా ముందుగా కలుపుకోవాలి. మనం నీళ్ళు చూసి వేసుకోవాలి, మొత్తం ఒకేసారి వేసుకోకుండా. సేమ్ ఎట్లే చపాతీ పిండి పూరికి మనం ఎట్లా కలుపుకుంటామో అదే ప్రకారం కలుపుకోవాలి. అట్లే కలిపి పక్కనే ఒక 15-20 నిమిషం మూత పెట్టి పెట్టేయాలండి. డబుల్ అవుతుంది. ఇది బాగా పొంగి వస్తుంది. ఈస్ట్ వేసినాను కాబట్టి బాగా పొంగి బాగా ఉప్పి వస్తుంది అన్నమాట. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కుర్మా చేసుకున్న దానికి ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఒక 1/2 కిలోమైన ఎర్రగడ్డ తీసుకున్నానంటే ఇది సన్నగా తరుగుకోవాలి. ముందుగా ఇప్పుడు చిన్నదిగా ఉంటేనే బాగుంటుంది. చాలా సన్నగా తరుగుకుంటే ఇంకా మంచిదే. సన్నగా మొత్తం తరుగుకోవాలి. ఒక 1/2 కిలోమైన నేను తీసుకున్నాను. అంతా బాగా సన్నగా అట్లే తరుగుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఎట్లా తరుగుకున్నా అట్లా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం అది ఒక పఫ్లా పూరి లోపల పెట్టి అట్లా చేసేది కాబట్టి సన్నగానే ఉండాలి. అది పెద్దగా ఉంటే బాగుంటుంది. అంతేనండి. తరుగు అన్నీ తరివి పక్కన పెట్టుకోవాలి. ముందుగా తెల్లగడ్డ కూడా తీసుకోవాలి. తెల్లగడ్డ కూడా కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకోవాలి. తెల్లగడ్డ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, రుచిగా ఉంటుంది. తెల్లగడ్డ కూడా అట్లే మనము సన్నగా తరివి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా తీసుకొని అది కూడా పక్కన అట్లా తరివి పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది నేను అవన్లో చేసేది కాదు, ఇది నూనెలోనే నేను ఫ్రై చేస్తున్నా. నూనెలోనే ఫ్రై చేస్తాను కాబట్టి చాలా బాగుంటుంది. మరి అంత నూనె మునిగినట్టు వేయకుండా మరి నూనె చాలా ఇదిగా వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇట్లా చేసి చూడండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా తరివేసిన, అది కూడా మనం పచ్చిమిరపకాయ కారం ఎక్స్ట్రా కావాలంటే మనకు కావాల్సినట్టు ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు 5 గుడ్లు తీసుకున్నాను. ఈ గుడ్డు కూడా పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇది కూడా పగలగొట్టి పక్కన పెట్టి ఉన్నా. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని మనకు కావాల్సిన వేయించుకునేదానికి కొంత నూనె వేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టేసిన నూనె మరి అంత ఎక్కువ లేకుండా చూసి వేసుకోవాలి. నూనె నేను కొద్దిగానే వేసుకున్నా చూడండి. నూనె తక్కువనే వేసుకోవాలి. అన్నీ ఒకేసారి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ అంతా ఒకేసారి వేసి మనం వేయించుకోవాలన్నమాట. మొత్తం బాగా వేయించుకోవాలి. బాగా కలర్ చేంజ్ అవ్వాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించాలి. దాంతోపాటే కొద్దిగా ఉప్పు కూడా ఇప్పుడే కలిపేస్తే బాగుంటుంది. కొద్దిగా ఉప్పు కూడా ఇప్పుడే కలిపేయాలండి. కలర్ చేంజ్ అవ్వాలి. కొంత బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది. మనకు సరిపోయినమైన ఉప్పు చూసి వేసుకోవాలి. ఎందుకంటే పిండిలో వేసి ఉన్నాను నేను పిండి కలిపినప్పుడే నేను ఉప్పు వేసి ఉన్నాను కాబట్టి
ఇది మనకు ఈ కుర్మాకు సరిపోయినమైన మనం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మసాలా అన్నీ కలుపుకోవాలి. పసుపు, కారము, ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అంతేనండి. దీనిలో మసాలా ఏం పెద్దగా ఎదులే. గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పొడి, కారం పొడి అంతే వేసుకుని అన్నీ మొత్తం కలుపుకోవాలి. అదన్నీ వేగిన తర్వాత ఇప్పుడు పగలగొట్టి పెట్టిన గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డు కూడా వేసి కొంతసేపు, గుడ్డు అప్పుడే కలపకూడదు, కొంతసేపు ఉడకాల. గుడ్డు ఉడికి అట్లా తెల్లగా అట్లా వచ్చినప్పుడు అప్పుడు నిదానంగా మనం మెల్లగా కలుపుకోవాలి. అప్పుడు ఆ గుడ్డులోంచి ముక్కలుగా చిన్న చిన్న ఇదిగా ఉంటుంది. లేదంటే ఆ ఎర్రకట్టలు అన్నీ కలిసిపోతుంది, ఆ గుడ్డు కనపడదు. అందుకనేసి ముందుగానే గుడ్డు అంతా తెల్లగా ఉడికిన తర్వాత ఆ తర్వాత మనం కలుపుకుంటే బాగుంటుంది. అంతేనే బాగా కలుపుకోవాలి. నీళ్ళు అన్నీ దానిలో నీళ్ళే ఉండకుండా డ్రై అయిపోవాలన్నమాట. బాగా సన్న మంటల్లో పెట్టి అట్లే కలుపుకోవాలి. సన్న మంటలో పెట్టుకుని కలుపుకోవాలా, మాడిపోతుంది. నూనె చాలా తక్కువ వేసినాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా నిమ్మ రసం కూడా వేసుకోవాలి. నేను ఒక్క నిమ్మకాయ తీసుకున్నాను. అది ఎంత మనకు ఎక్కువ ఉంటే ఆ ప్రకారం పులుపు వేసుకోవాలన్నమాట. తక్కువ ఉంటే ఆ ప్రకారం వేసుకోవచ్చు. నిమ్మకాయ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇలా నిమ్మకాయ ఉంటేనే బాగుంటుంది. నిమ్మకాయ రొంద పిండి వేసి పిండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు తరిగి పెట్టిన కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర కాయ కూడా వేసుకోవాలి. అది కూడా వేసి కలిపేసి బాగా డ్రై చేసుకోవాలన్నమాట. పొడిగా వచ్చిన దాకా మనం డ్రై చేసుకోవాలి. బాగా వేగాలంటే ఇది బాగా వేయించుకుంటేనే అది బాగుంటుంది. లేదంటే నీళ్ళుగా ఉంటే బాగోదు. ఇప్పుడు కలిపి పెట్టిన పిండి ఉంది కదా, ఆ పిండి చూడండి డబుల్ అయిపోయింది. ఆ పిండి మళ్ళీ ఇంకొకసారి అట్లా కలిపేసి పూరిలా మనం ఒత్తుకోవాలన్నమాట. సేమ్ మనం పూరి ఎట్లా చేస్తామో అట్లే అదే ప్రాసెసే. సేమ్ అట్లే మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరిలా ఒత్తుకోవాలి. ఇంకా కొంతసేపు అట్లా కలిపేస్తే చూడండి, పెద్ద సైజు లేకుండా సేమ్ మనం పూరి కింద తీసుకుంటాం అంత ఉంటే సరిపోతుంది. మరి అంత పెద్ద సైజు ఉంటే మళ్ళీ రోటీలాగా లావ్ అయిపోతుంది, బాగుండవు. మనకు కరెక్ట్ సైజు రావాలంటే సేమ్ పూరి ఎంత తీసుకుంటామో అదే ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూరిలాగా ఒత్తుకొని అంతా మనకు కావాల్సినంత పూరిలాగా ఒత్తుకోవాలి. ముందు అన్నీ అట్లే చేసుకోవాలి మొత్తం. మరి అంత లావుగా లేకుండా చూసుకోవాలి. పిండి ఒకవేళ లావుగా ఉంటే కొద్దిగా మనం పిండిని తగ్గించుకోవచ్చు. మరి అంత లావుగా ఉంటే పచ్చిగా ఉంటుంది, నూనెలు వేసి ఎంచేది కాబట్టి మనకు లోపల ఉడకదు. అట్లే మొత్తం అట్లే చేసుకోవాలి. పూరి మొత్తం ఒత్తుకోవాలి ముందుగా. ఇప్పుడు మనం పక్కన చేసి పెట్టి ఉన్నది ఉంది కదా కుర్మా, ఆ కుర్మాని మనం నీళ్ళలో చేతులని అట్లా నీళ్ళలో తడిపి అది రొట్టి మీద అట్లా నీళ్ళు ఉందా అట్లా తడపాలండి. తడిపిన తర్వాతనే ఈ కుర్మాని వేసి పెట్టాలా. కుర్మాని పెట్టి సేమ్ అట్లా మనం మోమోస్ ఎట్లా చేసుకుంటామో చుట్టుకుంటామో అదే ప్రకారము ఇది చుట్టుకోవాలన్నమాట. ఇట్లే బాగా చుట్టుకుంటే అదొక డిజైన్ వస్తుంది అన్నమాట, పూల్లాగా. అదొక చూసానికి చాలా బాగుంటుంది. సేమ్ చూసానికి మోమోస్ ఉన్నట్టే ఉంటుంది. మోమోస్ అంటే మనం నీళ్ళలో ఉడకపెడతాం. ఇది అట్లాలే, ఇది నూనెలో ఎంచుకుంటాము. అట్లే అన్నీ మొత్తం అట్లే చేసుకోవాలి. ఇట్లే ఇది కూడా అట్లా చుట్టుకుంటే సరిపోతుంది.
చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇట్లా చేసి చూడండి. ఎగ్ పప్పు ఎగ్ లోపల ఉడకబెట్టి పెడతారు కదా, అట్లా లేకుండా ఇట్లా కుర్మాలా చేస్తే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. చాలా వెరైటీగాము చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చాలా బాగుంటుందండి. ఇంట్లో తయారు చేసి చూడండి. వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నూనె కాగింది కదా, ఇప్పుడు నూనెలో వేసి మంట తగ్గించుకోవాలి. వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి. వేసిన వెంటనే కలర్ ఎర్రగా అయిపోయింది. అందుకనేసి మంట తగ్గించుకోవాలి. మరి అంతే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు, నూనె వేడిగా ఉన్నప్పుడు వేసుకోకుండా చూసి వేసుకోవాలి. ఈ కలర్లో ఉంటే బాగుంటుంది. ఇట్లా ఎర్రగా కాగితే చాలు. ఈ ప్రకారం ఇట్లా ఉంటే సరిపోతుంది. తీసేయాలి, మాడిపోతుంది. లేదంటే మంట చాలా తక్కువ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతేనండి. అన్నీ మొత్తం అట్లే వేయించి తీసుకోవాలి. చూడండి ఎంత బాగుంటుందో, పూలుగా ఎంత బాగా డిజైన్ చూసానికి కూడా చాలా అద్భుతంగా బాగుంది. చాలా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకా మళ్ళీ కొత్త వీడియోతో ఇంకా మీ ముందుకు వస్తా. చూడండి, నేను కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉంటుంది. అసలు చాకు అవసరం లే, చేతులతోనే ఎంత మెత్తగా ఉంటుంది. నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చాలా మెత్తగా ఉంటుంది, ఉడికి చాలా రుచిగా ఉంటుందండి. అయిపోయిందండి.